యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరుగుతుంది. ఐఎమ్ ద సుపీరియర్. అవునా అత్తయ్య? అయితే వినండి. సూర్యదేవర జయసూర్య అలివేలు మంగతాయారుల కూతురుగా ది గ్రేట్ లెజెండరీ లాయర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కోడలిగా నా సగ ప్రాణం, నా అండదండ తోడు అయిన హర్ష గారి భార్యగా చెప్తున్నాను. మీ చేతే ఈ ఇంటి మధ్యలో ఉన్న ఈ అడ్డుగీతని చెరిపించేస్తాను. అందరూ కలిసిపోయేలా చేస్తాను. అలా చేయకపోతే నేను దివ్యనే కాదు. తను ఛాలెంజ్ చేసిందంటే చేజ్ స్టార్ట్ అయిపోయినట్టే. వెయిట్ అండ్ వాచ్. ఇక మీకు నిద్ర, ఆకలి, దాహం ఉండవు. అట్లుంటది మా దివ్యమ్మతోటి. ఏంటి సిస్టర్ వీళ్ళ బిల్డప్? తెగ డైలాగులు చెప్తున్నారు. మనం చెప్పలేమనా? మనకు చేత కాదనా? ఒకటి మాత్రం నిజం సిస్టర్, ఈ ఇంట్లో ఇంతకు ముందు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అనిపిస్తోంది. అంటే దాని మాటే నెగ్గుతుందనా? మీరు తగ్గిపోవటం ఖాయమని. ఏం మాట్లాడుతున్నారన్నయ్య? మా నువ్వు వదినతో అలా మాట్లాడి ఉండకూడదు. తప్పు చేసావు మా. అదిగో చూసారా సిస్టర్, అల్లుడి గారు ఓటు కూడా అటువైపే పడింది. ఆప్తారా? మీది నోరా ఇంకేమన్నానా? మంచి చెప్తే చెడెదురవుతుంది. ఏమయ్యా, మనకెందుకు, పద వెళ్దాం. అత్తయ్య, కోపం తగ్గించుకుని ఒకసారి ఆలోచించండి. దివ్యక్కని అర్థం చేసుకోండి. పదండి. ఏంటి అందరూ నాకు రివర్స్ అయ్యారు? చెప్తాను, నేను ఏంటో చూపిస్తాను వీళ్ళందరికీ. మన బొంతయ్యా అయితే ఏంటి? బాగా చిరిగిపోయిందయ్యా. బంగారా లాంటి బొంత అల్లుడు గారు చించి పడేశారు. నువ్వేం బాధపడకే, రేపు టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకొస్తాను. రేపు రాత్రికి ఇద్దరం కలిసి ఈ బొంత మీదే పడుకుందాం. బొంత మీద ఇద్దరం సరిపోవేమనయ్యా. ఫీల్ ఓకే, నువ్వు బొంత మీద పడుకో, నే కింద పడుకుంటా. బాగోదేమోనయ్యా. ఓసిని అమ్మ కడుపు మాడ. అప్పనంగా వచ్చిన 5 కోట్లు పోయాయని, ఆ దొంగ నోట్ల కోసం ఖర్చు పెట్టిన 5 లక్షలు పోయాయని నేనేడుస్తుంటే బొంత చిరిగిందని నువ్వేడుస్తావేంటే? నా కర్మ. అయ్యో, నువ్వు డబ్బుల కోసం ఫీల్ అవుతున్నావా? లేకపోతే ఈ దరిద్రం కోసం ఏడుస్తానా? నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టు అనవసరంగా దివ్యను కేసు వాదించమన్నాను. తనేమో ఈ బొంతను పట్టుకొని దొంగ నోట్ల ముఠానే పట్టేసింది. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు ప్రాణాలతో బయటపడ్డానే. కానీ నీ మీద దొంగనే ముద్ర పడిపోయిందిగా, వియంకుల ముందు పరుగు పోయిందిగా. దయచేసి అది గుర్తు చేయకే. కడుపులో
దేవినట్టుందే. నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి ఊరేసుకునేవాళ్ళు. ఆ? నువ్వు కాబట్టి బతుకున్నావు. ఇప్పుడేంటి నన్ను చచ్చిపోమంటావేంటి? వచ్చి చావమంటున్నారు నాన్న. ఆ? ఎవరంటున్నారే? ఆ, అదే మామయ్య మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారు. ఆ? మరి ఇందాక వచ్చి చావమని వేరేలా అన్నావు? అలా అన్నది అత్తయ్య. ఆ? చిచి, ఆవిడికి మరీ నేను లోకం అయిపోయాను. దొంగతనం చేస్తే అవ్వరా మరి? సే, మీ అమ్మా కూతురికి దండం పెడతానే. పదే పదే నన్ను దొంగ దొంగ అని సూదిలా గుచ్చకండే. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పైసా వచ్చి చచ్చింది లేదు. దొంగను ముద్ర మాత్రం పడింది. అబ్బా త్వరగా రండి నాన్న, మామయ్య గారు వెయిట్ చేస్తున్నారు. హ, ఇప్పుడు వెళ్తే ఆయన ఏమంటారు? వాళ్ళ ముందు తలదించుకోవాలి. నాకు ఆకలి లేదని చెప్పు. అప్పుడు నీకు మొహం చెల్లలేదు అంటారు. నిద్రపోయానని చెప్పమ్మా. దొంగ నిద్ర అంటారేమో. వాళ్ళు ఏమంటారో ఏమో గాని నిద్ర మాత్రం నన్ను కాల్చుకు తింటున్నా. పదండి. ఆ? నా చేతుల్లో పెట్టావేంటే? కుట్టిస్తానన్నావుగా, బతుకు మరి. దీనికి ఏది సీరియస్సో ఏది కామెడీనో తెలియదు. ఛే, నా బొంతలో బతుకు. ఏమండి, ఈరోజు ఆకలి దంచేస్తోందండి. పదండి వెళ్ళి భోంచేద్దాం. అవును దివ్యమ్మ, ఈ రోజు ఎందుకో మరీ ఎక్కువగా ఆకలేస్తుంది. ఎందుకేంటి? తన కేసు గెలిచింది కదా, పిన్నిని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చింది కదా. కానీ ఆ సంతోషం లేకుండా చేశారు వాళ్ళు. కాస్తైనా కృతజ్ఞత చూపించలేదు. అందుకే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని నేను దివ్య గారితో చెప్తున్నాను. అబ్బే, మనం ఎంత చెప్పినా ఆవిడ వినరండి. ఆవిడెవరు? అలివేలు మంగ తయారు గారి కూతురు. ఏమండి, మీ నవ్వుతో మా కడుపులు నిండవు. పదండి భోంచేద్దాం. ఈ రోజు మీకు భోజనం లేదు. అదేంటి? నేను వంట చేయలేదు. వంట చేయలే? అయ్యి ఇందాక చేశారు కదా దివ్యమ్మ. జస్ట్ అన్నం రసం ఇది మాత్రమే చేశాను. ఏమండి, ఒట్టి రసం అన్నం ఏం తింటామండి? పప్పు కూరలేం చేయలేదా? ఇదే మాట కొంచెం కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గర మీరు అనాలి. రసం మాత్రమే చేసి పప్పు కూరలు చేయనందుకు నన్ను చెడమడ మీరు తిట్టాలి. ఎందుకు? మావయ్య గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది నేను తెలుసుకోవాలి. మీరు నన్ను కోపంగా తిడుతూ ఉంటే మావయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో, అటు కూరలు ఇటు వస్తాయో రావో నేను చూడాలి. అంటే పెద్ద సార్లో ఏదైనా చేంజ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారనమాట. ఎగ్జాక్ట్లీ. మావయ్య గారి వర్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి అనుకుంటున్నాను. మావయ్య గారు మారితే మిగతా వాళ్ళని మార్చడం చాలా ఈజీ. ఏమండి, ప్లాన్ బాగుంది, కానీ అందరి ముందు మిమ్మల్ని తిట్టడం బాగోదండి. ఇది అంతా డ్రామానే కదా సార్, యాక్టింగే కదా. అయినా సరే నేను దివ్య గారిని తిట్టలేను. ఏవండి, మీరు నా భర్త అండి. నిజంగా తిట్టినా తప్పులేదు. భర్త అయితే మాత్రం భార్యను తిట్టాలా? నేను తిట్టును. మరీ ఇంత సిన్సియర్ అయితే ఎలా సార్? పోనీ నువ్వు తిట్టి చార్కేసా? అమ్మో, నేను దివ్యమ్మను తిట్టడమే భలేవారే. మా నాన్నగారి తరం నుంచి వారి పెప్పరు సాల్ట్ తిని బతుకుతున్నామండి. వారిని తిట్టడం కాదు కదా, కనీసం ఎదురించి మాట్లాడటం కూడా తెలియదు మాకు. మరీ అంత స్వామి భక్తి అయితే ఎలా చార్కేసా? మాటకి మాట వడ్డింపొద్దండి. మీరు నన్ను తిడుతున్నారు అంతే. ఎందుకండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు? మరి మీ నాన్నగారి మనసులో ఏముందో తెలుసుకోవాలనేది మీకు లేదా? ఉంది, కానీ అబ్బా, ఇంకా కానీ గీనే ఉంటుంది. కడుపు ఆకలి దంచేస్తుంటేది. మీరు పదండి పదండి మీరు పదండి సార్. అదండి. పదండి పదండి. ఏంటి బాబు గారు, ప్రతిరోజు అందరికంటే ముందే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు, ఇవాళ లేట్ అయిందే? ఏం తిడుతున్నాడా లేకపోతే పరామర్శిస్తున్నాడా?
ఏం లేదు బావగారు, ఏం లేదు. కూర్చోండి. అలాగే బావగారు. ఆ, ఒరే సిగ్గులేని వెధవా, అప్రాచ్యుడా, దరిద్రుడా, అంత నీచమైన పని చేసి అందరిలో ఎలా తిరుగుతున్నావురా పనికి బాలే వెధవా. వెధవా అన్నారా వెధవా? డైరెక్ట్ గా నన్నేనా? చారుకేశ, ఎవరినంటున్నావు? మా ఫ్రెండ్ సార్ ఒక వెధవ పని చేశాడండి, అందుకని ఫోన్లోనే తలంటేస్తున్నాను. ఇక్కడ మేం కూడా ఉన్నాం, పక్కకెళ్ళి మాట్లాడుకో. అలాగేనండి. ఒరే వెధవా, నీ గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. చాలు. ఏమైనా మీరు చాలా ధైర్యవంతులు బావగారు. ఆ క్రిమినల్ మిమ్మల్ని బెదిరించిన నిజాన్ని మాత్రం ధైర్యంగా బయటపెట్టారు. అవును, అసలు ఆ దొంగతనం ఎలా చేశారు? ఇప్పుడు అవన్నీ అవసరమా బావగారు? ఆ గదిలో నేను భవన నిద్రపోతున్నాం. మాకు మెలకు రాకుండా అచ్చం దొంగల బలే కొట్టేశారే. ఈయన పొగుడుతున్నాడా, నా పరువు తీస్తున్నాడా? డబ్బులు బొంతలోనే పెట్టి ఇన్నాళ్ళు ఉన్నారు. మీకు నిద్ర ఎలా పెట్టిందన్నయ్య గారు? మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? ఈవిడొకటి మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి అయిపోయిన పెళ్లికి మేళాలు వేస్తున్నారు. తినండి నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? తింటానమ్మా, తింటాను. తినరా వెధవా, తిను, దున్నపోతున్నా ఎక్కు. అసలు ఆకలి ఎలా వేస్తుందిరా నీకు? ఎలా వేస్తుందిరా? ఎలా వేస్తుంది? అసలు నువ్వు మనిషివా పశువా? రేయ్, నీకు భోజనంలో అన్నం కాదురా, గడ్డి గడ్డి పెట్టాలి. వేధవాని వేధవా. వీడు నన్నే తిడుతున్నాడని అర్థమవుతుంది, కానీ ఏం చేయలేకపోతున్నానే. మామూలు గడ్డి కాదురా, ఎండి గడ్డి పెట్టాలి. యాప్రాసి వెధవా. ఏంటి చారుకేశా, ఎవరిని తిడుతున్నా? మా ఫ్రెండ్ సార్, వాడు ఫ్రాడ్ సార్, నీచ్ కమెంట్ కుత్తే సార్, నెంబర్ 1 కేడీ సార్. వాడిని సలసలసల కాగే నూనెలో వేయించేయాలండి. వాడిని కొరడాలతో చర్మం ఊడొచ్చేలా కొట్టాలండి. ఓహో, భోజనం ఎంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. వీడి తిట్లు చిచి. సరేరా, భోజనం చేద్దాం. అలాగేనండి. ఒరే వెధవా, వస్తున్నా, ఉంటాను. రా చారుకేశారా, కూర్చోరా. దివ్య గారు, దివ్య గారు. వస్తున్నానండి. ఇవాళ ఏం కూరలు చేశారండి? తెస్తానాగండి. సుమిత్ర, మన కూరలేమిటి? భువన ఇంటికి తిరిగొచ్చింది కదండి, 4-5 రకాల కూరలు చేశాను. మంచి పని చేసావు. అటు కూరలు ఇటు రాకూడదు, అన్నీ మన కూరలే ఉండాలి. మొన్నట్లా పొరపాటు జరిగితే మాత్రం సహించను. ప్రసాద్ నా లైన్లోనే ఉన్నాడు. దివ్య గారు, ఆగండి. ఏంటి డైరెక్ట్గా రసం వేస్తున్నారు? పప్పు కూరలేం చేయలేదా? ఇవాళ చేయలేదండి. ఈ 2-3 రోజులు కోర్టు పనితోనే సరిపోయింది. కూరగాయలు ఏమీ తీసుకురాలేదు, అందుకని రసం మాత్రమే చేశానండి.
అసలు మనిషివేనా నువ్వు? నా పెళ్ళానివేనా నువ్వు? అడుగు తినే వాళ్ళకు వేసినట్టు అన్నం రసం వేస్తావా నాకు? అది కాదండి. నర్మయ్, ఈ గడ్డి తింటాను నేనేమైనా పేషెంట్నా? భర్త కంటే బయట పనులు ఎక్కువయ్యా నీకు? నువ్వు ఏది పెడితే నేను తింటాననుకుంటున్నావా? కోర్టులో అందరూ పొగడేసరికి కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. నెత్తిన 2 కొమ్ములు కూడా మొలిచాయి నీకు. ఈయనేంటి యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేసి నిజంగానే అరిచేస్తున్నారు. సారీ అండి. ఈ ఒక్క పూటకి సర్దుకోండి. రేపటి నుంచి 2-3 ఏంటి సర్దుకునేది? అసలు నేను ఎంత ఆకలితో ఉన్నానో తెలుసా? ఒట్టి రసంతో నా కడుపు ఎలా నిండుతుంది? కాస్త నీకు బుద్ధి ఉండాలి. భర్తను చూసుకోవడం చేత కాదు కానీ దేశాన్ని ధరించడానికి బయలుదేరిందంట. సారీ అండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇక్కడ గొడవ జరుగుతున్నట్లేదే, నాకేదో డౌట్ కొడుతోంది. ఏదో పెర్ఫార్మెన్స్ జరుగుతున్నట్టుంది. డౌటే లేదు. సార్, దివ్యమ్మ సారీ చెప్పారు కదా, ఈ ఒక్క పూటకి తినండి సార్. ఏం తినమంటావు చారకేశా నన్ను? ఈ అన్నం రసం ఏమనకు సరిపోతాయి నాకు. అసలు నాకు ఎంత ఆకలిగా ఉందో తెలుసా నీకు? ఒక అరగంట ఆగండి, మరి బయటికి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చి మరీ వంట చేస్తాను. ఈ తెలివేదో నీకు ముందు ఉండాలి. ఇంకా అరగంట సేపు నన్ను ఆకలితో ఉండమంటావా? ఛీ! కుమారి, మామయ్య, ఆ కర్రీ లేవు. అయ్యో బావగారు, ఆ కూర గీత దాటింది బావగారు. తెలుసు, గీత దాటింది ఏదైనా సరే మళ్ళీ తిరిగి రాకూడదు. తినండి మీరు. అది మన కూర ప్రసాద్. గీత దాటింది మనది కాదు, వాళ్ళనే తినని. కొడుకు మీద ప్రేమతో ఈయన కావాలనే కూరనట్టు నెట్టినట్టున్నారు. ఏమండి, గీత దాటొచ్చిన ఆ కూర వడ్డించమంటారా? చేసేదే ఉంది, వడ్డించు. మా అమ్మ వండిన కర్రీ అది. పెట్ట. ఆహాహాహా. ఓహోహోహో. అమ్మ చేతి వంట అమృతం. ఈ ఒక్క కర్రీ చాలు, కడుపు నిండిపోతుంది, ఆకలంతా తీరిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రసాద్ అటువైపు ఉన్నాడా, ఇటువైపు ఉన్నాడా? సారీ దివ్య, ముందు ఒక ఆకలితో ఉండి అరిచేశాను. పర్వాలేదులేండి, ఇప్పుడు మీకు సంతోషమే కదా.
తృప్తిగా ఉన్నాను. అమ్మ చేతి కూర తినాలంటే రాసిపెట్టి ఉండాలి. అమ్మ రాకపోయినా అమ్మ వంట గీత దాటొచ్చింది. అంతా చేతి మహిమ. డౌటే లేదు, ఇక్కడేదో పెద్ద జగన్నాటకం జరుగుతోంది. చెప్తా వీళ్ళ సంగతి. అస్సలు అమ్మ చేతి వంట